హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో షావమీ రీసెంట్‌గా లాంచ్ చేసిన వాళ్ళ బ్రాండ్ న్యూ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ రెడ్మీ నోట్ 11 ప్రో అన్బాక్సింగ్ చేద్దాము. ఫీచర్స్ అంటే 108 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 67 వాట్ టర్బో ఛార్జింగ్ తోటొస్తుంది. ఇక్కడ బాక్స్ పైన పిక్చర్, ఎంఐ లోగో, ఇంకా ఇండియాస్ నంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని రాసేసి బ్యాక్ సైడ్ దాని ఫీచర్స్ కూడా చూపిస్తాను. ఇది 120 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డాట్ డిస్ప్లే తోటొస్తుంది. 108 మెగాపిక్సెల్ ఏఐ క్వాడ్ కెమెరా, 67 వాట్ టర్బో చార్జ్, మీడియాటెక్ హెలియో G96, 5000 mAh బ్యాటరీ, ఇంకా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఇంకా మీకు 3 జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. ఇది 8 జీబీ వేరియంట్, డ్యువల్ స్పీకర్స్, మీకు ఐఆర్ బ్లాస్టర్, స్ప్లాష్ ప్రూఫ్ కూడా, ఇంకా మీకు వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా అని రాసి హై రేజ్ ఆడియో సపోర్ట్ ఉంది. ఫ్యాంటమ్ వైట్ నాకు రివ్యూ కోసం వచ్చింది. ఇది వచ్చేసి 8+128 జీబీ వేరియంట్. ఈరోజు మొత్తం అన్బాక్సింగ్ చేసి దీని లుక్స్, ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో డీటెయిల్గా చూద్దాము. ఇది పైన ఒక ప్యాకెట్లో మీకు యాక్సెసరీస్ అంటే ఒక సిమ్ ఎజెక్షన్ టూల్, ఒక డాక్యుమెంట్, ఇంకా ఒకటి ట్రాన్స్పరెంట్ కేస్ కూడా వచ్చింది, ఫ్రీ కేస్ కూడా. ఇంకా మొబైల్ నీట్గా కింద బాక్స్లో డీసెంట్ ప్యాకేజింగ్లో వచ్చింది. ఇవి యాక్సెసరీస్ కూడా మీకు ఒకసారి తీసి చూపించేస్తాను. ఇందులో మీకు ఒకటి టైప్ సి టు టైప్ ఏ యూఎస్బీ కేబుల్ వచ్చింది ఛార్జింగ్కి, ఇంకా మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. 67 వాట్ మీకు టర్బో ఛార్జింగ్ ఉంది. ఇదేంటంటే మీకు 70% వరకు అట్లా మీకు అరౌండ్ 30 మినిట్స్లో ఛార్జ్ చేస్తుంది బ్యాటరీ. ఇంకా ఫోన్ ఇట్లా నీట్గా ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి చాలా అంటే బ్యూటిఫుల్ ఉంది. ఇది 202 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండేసి 6.67 ఇంచెస్ది 120 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే. ఇది 86% స్క్రీన్ టు బాడీ రేషియో, సెల్ఫీ కెమెరా, ఇంకా దాని ఇయర్ పీస్ గ్రిల్ చూడొచ్చు. ఇది దానిపైన స్క్రీన్ ప్రొటెక్టర్ ఆల్రెడీ పెట్టేసి వచ్చింది. ఇంకా స్టీరియో స్పీకర్స్ కదా, తర్వాత మీకు ఆడియో ఎట్లా ఉందో కూడా వినిపిస్తాను. బ్యాక్ మొత్తం గ్లాస్ బ్యాకే. ఇక్కడ చూడొచ్చు దాని బ్యాక్ వైట్ కలర్ బాగుంది. ఇది ఫ్యాంటమ్ వైట్ కలర్. ఇక్కడ దాని ఫినిషింగ్ అది. ఇంకా సైడ్ మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమే. ఇది ఇక్కడ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, పవర్ బటన్, ఇంకా వాల్యూమ్ రాకర్ బటన్ కూడా చూడొచ్చు. బిల్ట్ క్వాలిటీ అదంతా మంచి ప్రీమియం బిల్ట్ క్వాలిటీ ఉంది. ఐఆర్ బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, ఇంకా ఇంకొక స్పీకర్. ఇది 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. ఇటు సైడ్ ఏం లేదు, మీకు ప్లెయిన్ ఉండేసి సిల్వర్ కలర్ బాగుంది, వైట్కి సిల్వర్ కాంబినేషన్. కింద బాటంలో మీరు సిమ్ ట్రే చూడొచ్చు. ఇంకా టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, ఇంకో స్పీకర్ గ్రిల్. అంటే డ్యువల్ స్పీకర్స్ ఉన్నాయి కదా. ఇది వచ్చేసి హైబ్రిడ్ సిమ్ ట్రే. మీరు 2 సిమ్స్ వేసుకోవచ్చు, 4GB, లేకపోతే ఒక సిమ్ ఇంకొక మైక్రో ఎస్డి కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది మ్యాట్ ఫినిష్లో బ్యాక్ బాగుంది, వైట్ కలర్ది. రిఫ్లెక్టివ్ సర్ఫేస్ ఉంది, ఫింగర్ ప్రింట్స్ అవి ఏం కనబడవు. ఇది 108 మెగాపిక్సెల్ f1.9 ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ది ఏఐ క్వాడ్ కెమెరా. ఇంకా అందులో 8 మెగాపిక్సెల్ మీకు f2.2ది అల్ట్రా వైడ్ ఉంది. ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉంది. ఓవరాల్గా చూడ్డానికి అయితే మంచి ప్రీమియం లుక్ ఉంది. ఫ్లాట్ డిజైన్ ఉంది, అంటే మొత్తం ఇట్లా బాక్స్ లాగా షేప్ ఉండేసి చాలా చూడ్డానికి లుక్స్ అవి బాగున్నాయి. ఇప్పుడు నేను సెటప్ చేసి రిమైనింగ్ వీడియో కొద్దిసేపు యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది రెడ్మీ నోట్ 11 ప్రో. నేను మొత్తం సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసి కొన్ని గంటలు యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. వైట్ కలర్ బాగుంది చూడ్డానికి. 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. కంప్లీట్ బాక్స్ లాగా ఉండేసి ఫ్లాట్ డిజైన్, ఇంకా షేప్ బాగుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ చాలా ఫాస్ట్, ఇంకా అక్యురేట్ ఉంది. మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. మీకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే కదా. ఇక్కడ ఇయర్ పీస్ గ్రిల్, ఇంకా ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చూడొచ్చు. 16 మెగాపిక్సెల్, ఇంకా కలర్స్, వ్యూయింగ్ యాంగిల్స్, ఇంకా కాంట్రాస్ట్, క్రిస్పీనెస్, ఎవ్రీథింగ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కదా. మీకు వచ్చేసి దాని రెజల్యూషన్ 1080x2400 ఉంది. 400 ppi అవుతుంది. ఇంకా యూఐ అది కూడా స్మూత్గానే ఉంది, కానీ ఎప్పుడన్నా ఒకసారి అట్లా నాకు అనిపించింది మధ్యలో 1-2 సార్లు ఇట్లా ల్యాగ్ అయినట్టు. ఇందులో ప్రాసెసర్ మీకు వచ్చేసి మీడియాటెక్ హెలియో G96 ఉంది. అంటే మనకి ఆ ప్రైస్ రేంజ్కి, ఇది స్టార్టింగ్ ప్రైస్ 17,999 కదా. ఆ ప్రైస్ రేంజ్కి ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మీకు ఎక్సలెంట్ కెమెరా, ఇంకా ఎక్సలెంట్ డిస్ప్లే, ఇంకా లుక్స్ కావాలంటే వెళ్ళొచ్చు దీనికి, బాగానే ఉంది. ఇంకా ఇది నోటిఫికేషన్స్ ప్యానల్ చూడొచ్చు. మీకు బ్రైట్నెస్ నేను ఆల్మోస్ట్ 90% పెట్టాను. ఫుల్ డే టైంలో అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇంకా వచ్చేసి ఇందులో మీకు హై రేజ్ ఆడియో సపోర్ట్ ఉంది. మీకు హెడ్ ఫోన్స్లో డ్యువల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. దాని సౌండ్ క్వాలిటీ కూడా వినిపిస్తాను. ఇక్కడ అబౌట్ ఫోన్లో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ MIUI 13 వర్జన్ తోటి వస్తుంది. ఇంకా ఇది వచ్చేసి స్టోరేజ్ 128 GB వేరియంట్ కదా. ఇందులో అవుట్ ఆఫ్ ది బాక్స్ 21.5 GB ఆల్రెడీ యూజ్డ్ అయిపోయింది. ఇంకా ఆండ్రాయిడ్ వర్జన్ 11 తోటి వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ ఫిబ్రవరి 2022 ఉంది. ర్యామ్ అంటే 8 GB వేరియంట్ కదా. ఇందులో 3 GB వర్చువల్ ర్యామ్ ఉంది. ఇంకా ఆక్టాకోర్ ప్రాసెసర్, ఇంకా వేరే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. డిస్ప్లే సెట్టింగ్స్ అంటే ఇందులో ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది. గేమింగ్ అంటే ఇంకా నేను ఫుల్ రివ్యూ వీడియో ఫ్యూచర్లో చేస్తే దాంట్లో గేమింగ్ శాంపుల్ అవి తీసి ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్ అవి చెప్తాను నేను. ఇక్కడ సాచురేటెడ్, వివిడ్, స్టాండర్డ్, ఇంకా మీరు కలర్ టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏం చేసే అవసరం లేదు, ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్గా పర్ఫెక్ట్
ఉంది. ఇంకా 120 హెర్ట్జ్ డిస్‌ప్లే కాబట్టి సూపర్ స్మూత్ ఉంది. బ్యాటరీ అంటే 5000 మిల్లీ ఆంపియర్ అవర్ బ్యాటరీ కదా! ఇది 67 వాట్ టర్బో చార్జర్ తోటొస్తుంది కాబట్టి మీకు అరౌండ్ 75% మీకు హాఫ్ అన్ అవర్‌లో ఛార్జ్ అవుతుంది. మంచి స్పీడ్స్ అని చెప్పొచ్చు. ఇంకా బ్యాటరీ పర్ఫార్మెన్స్ అంటే కొన్ని రోజులు యూజ్ చేస్తే గాని చెప్పలేము. కెమెరా యాప్ ఇక్కడ మీరు చూడొచ్చు. అన్నీ ఉన్నాయి ఇందులో ప్రో, వీడియో మోడ్, ఇంకా ఇందులో 108 మెగా పిక్సెల్‌ది కూడా శాంపిల్ అయితే నేను తీసి లాస్ట్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను శాంపిల్స్. మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. కెమెరా క్వాలిటీ బావుంది. కలర్స్ కానివ్వండి, సాచురేషన్, డైనమిక్ రేంజ్ అంతా బానే ఉంది. వైడ్ కెమెరా కూడా బానే ఉంది. ఇందులో మీకు అల్ట్రా వైడ్ 8 మెగా పిక్సెల్ f2.2 ఉంది. ఇందులో మ్యాక్రో 2 మెగా పిక్సెల్ f2.4 ఉంది. ఇంకోటి డెప్త్ సెన్సింగ్ కోసం కూడా ఒక 2 మెగా పిక్సెల్ f2.4 ఉంది. ఇక్కడ అన్ని ఫీచర్స్ చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు 108 మెగా పిక్సెల్ ఆన్ చేసుకోవచ్చు. ఇది ఆస్పెక్ట్ రేషియోస్, ఇది 3:4 ఇవన్నీ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ప్రో కలర్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. వీడియోలో మీకు 720, 1080, 30 ఎఫ్‌పిఎస్‌లో షూట్ చేస్తుంది. ఇంకా మీకు H264, H265 రెండు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఫైల్ సైజ్ చిన్నగా కావాలంటే H265 పెట్టుకోవచ్చు. ల్యాగ్ అయితే ఏం లేదు, కెమెరా షట్టర్ ల్యాగ్ అది. క్లారిటీ కూడా బానే ఉంది. షార్ప్‌నెస్, డీటెయిలింగ్ అదంతా బానే ఉంది. నేను కొన్ని శాంపిల్స్ నిన్న యూజ్ చేశాను కదా కొన్ని గంటలు, వీడియో క్లిప్స్ అవి కూడా తీశాను. ఓకే అనిపించింది. ఇమేజ్ స్టెబిలైజేషన్ వీడియోలో చాలా బాగుంది. అంటే చాలా స్టేబుల్ ఉంది వీడియో. లాస్ట్‌లో నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో ఏదన్నా నాదే వీడియో ప్లే చేసేసి మీకు దాని డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌ది సౌండ్ క్వాలిటీ, ఇంకా డిస్‌ప్లే క్వాలిటీ ఎట్లా ఉందో ఇక్కడ డెమో ఇస్తాను. ఇది నా వీడియో చూసుకున్న తర్వాత మీకు దీని స్పీకర్స్ క్వాలిటీ, ఇంకా డిస్‌ప్లే క్వాలిటీ ఎట్లా అనిపించిందో తర్వాత కామెంట్ సెక్షన్‌లో రాయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నుంచి నేను యాక్చువల్గా కొంచెం బిజీ ఉండేసి వేరే అన్బాక్సింగ్ వీడియో చేయలేకపోయాను. రీజన్ ఏంటంటే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఒకతను ముంబై నుంచి ఆయన కలవడానికి ఇక్కడికి వస్తున్నాడు. అయితే నేను కూడా బిజీ. లుక్ ఎట్ దట్. Custom antennas as well on this. Acha, why? So what do they do? I want more. Live real-time transmission from 2 kilometers range. Yeah. That is sick. This is the Tron, my beloved Tron. Look at this little monster. So which one will be flying now? I'll fly this one. Okay, let's start with the big one, guys. Now, చూసారు కదా సూపర్ AMOLED డిస్‌ప్లే క్వాలిటీ, ఇంకా స్టీరియో స్పీకర్స్‌ది సౌండ్ అవుట్‌పుట్. నాకైతే ఓకేనే అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా ఈ రెడ్మీ నోట్ 11 ప్రో అంటే మంచి డిస్‌ప్లే క్వాలిటీ సూపర్బ్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఇంకా మీకు స్టీరియో స్పీకర్స్ సౌండ్ అవుట్‌పుట్ బాగుంది, లుక్స్ బాగున్నాయి మొబైల్‌వి. బ్యాటరీ 5000 మిల్లీ ఆంపియర్ అవర్, మీకు 67 వాట్ టర్బో ఛార్జింగ్ తోటి వస్తుంది. ఎక్సలెంట్ 108 మెగా పిక్సెల్ కెమెరా, ఫోటో క్వాలిటీ అది కూడా బాగుంది. లాస్ట్‌లో క్లిప్స్ పెడతాను, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్స్ అంతే కావాలనుకునే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. ప్రాసెసరే కొంచెం అంటే ఆ ప్రైస్ రేంజ్‌కి ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇందులో హీలియో G96 12 నానోమీటర్ బేస్డ్ ప్రాసెసర్ ఉంది కదా. మీకు ఎట్లా అనిపించింది? ఆ ప్రైస్ రేంజ్‌కి ఇది వర్తా కాదా? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.